తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కేవలం సినిమాలు మాత్రమే చేయలేదు, చరిత్ర సృష్టించాయి. అలాంటి కాంబినేషన్లలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. ఒకరు స్వయం కృషితో ఎదిగి కోట్లాది అభిమానులను సంపాదించిన స్టార్ హీరో, మరొకరు స్టార్ హీరోలను సూపర్ స్టార్లుగా మార్చిన దర్శకేంద్రుడు. ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులకు ఒక పండుగలా మారింది. మొత్తం 14 సినిమాలు, అందులో 12 సినిమాల్లో హీరోగా చిరంజీవి, విలన్ గా, సెకండ్ హీరోగా, డ్యూయల్ రోల్లో, ట్రిపుల్ రోల్లో ప్రతి రూపంలో చిరంజీవిని ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావే. ఈ రోజు మనం ఈ లెజెండరీ కాంబినేషన్ ప్రయాణాన్ని మొదటి సినిమా నుంచి తెలుసుకుందాం. ఈ కాంబినేషన్ ప్రారంభమైన సినిమా మోసగాడు. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో చిరంజీవి పూర్తి స్థాయి విలన్ గా కనిపించారు. అంతేకాదు, అప్పట్లోనే చిరంజీవి డాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ కావడంతో రాఘవేంద్రరావు కళ్ళలో చిరంజీవి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవితో చిరంజీవి చేసిన డాన్స్ మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత వచ్చింది ఎన్టీఆర్ తో కలిసి నటించిన తిరుగులేని మనిషి. ఎన్టీఆర్ వంటి మహానటుడి పక్కన నటించే అవకాశం చిరంజీవికి దక్కింది. సినిమా పెద్ద విజయం సాధించకపోయినా చిరంజీవి నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అడవి దొంగ 1985 ఇదే అసలు టర్నింగ్ పాయింట్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి చిత్రం. టార్జాన్ తరహా పాత్రలో చిరంజీవి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఖైదీ తర్వాత చిరంజీవి స్టార్డమ్ను మరింత బలపరిచిన సినిమా ఇదే. అప్పటి వరకు నిర్మాతలు పెద్ద బడ్జెట్ తో చిరంజీవిపై పెట్టుబడి పెట్టడానికి కొంత వెనకంజ వేస్తుండేవారు. అడవి దొంగ ఆ సందేహాలన్నింటినీ చెరిపేసింది. కొండవీటి రాజా 1986 చిరంజీవి, రాధా, విజయశాంతిలతో కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని సాధించింది. గద్వాల కోటలో చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశాలు అప్పట్లో పెద్ద ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాతో చిరంజీవి మాస్ ఇమేజ్ మరింత బలపడింది. చాణక్య శపథం 1986 చిరంజీవి కస్టమ్స్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ కథలోని ప్రతీకారం, ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంచి దొంగ 1988 పేదల కోసం దొంగతనాలు చేసే హీరో, తర్వాత పోలీస్ ఆఫీసర్ గా మారే కథ. చిరంజీవి, విజయశాంతి, సుహాసిని నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. యుద్ధభూమి 1988 ఈ సినిమాలో చిరంజీవి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. గ్రామస్తులను రక్షించే సైనికుడి పాత్రలో మెప్పించారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. రుద్రనేత్ర 1989 చిరంజీవి కెరీర్ లో అరుదైన జేమ్స్ బాండ్ తరహా గూఢచారి సినిమా. విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించారు. ఇళయరాజా సంగీతం హైలైట్. సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా ఇప్పటికీ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు వస్తుంది. ఈ కాంబినేషన్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం. జగదేక వీరుడు, అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి కెమిస్ట్రీ, రాఘవేంద్రరావు విజన్, ఇళయరాజా సంగీతం, విన్సెంట్ సినిమాటోగ్రఫీ అన్నీ కలిపి ఈ సినిమాను మాస్టర్ పీస్ గా మార్చాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు మిస్ అవ్వరు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. రౌడీ అల్లుడు 1991 ఆటో జానీ, కళ్యాణ్ ఈ రెండు పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. డ్యూయల్ రోల్లో ఆయన కామెడీ, మాస్, ఎమోషన్స్ అన్నీ అదరగొట్టారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఘరానా మొగుడు 1992 ఇది కేవలం సినిమా కాదు, ఒక సంచలనం. తెలుగు సినిమా మొదటిసారి 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా. అప్పట్లోనే చిరంజీవి ₹1 కోటి పారితోషికం తీసుకుని చరిత్ర సృష్టించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముగ్గురు మనగాళ్లు 1994 మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన చిరంజీవి. పృథ్వీ, విక్రమ్, దత్తాత్రేయ 3 విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. సినిమా యావరేజ్ ఫలితం సాధించినా చిరంజీవి నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఇద్దరు మిత్రులు 1999 స్నేహం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం చిరంజీవి నటన బాగున్నా
బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. ఇది ఈ కాంబినేషన్ లో వచ్చిన చివరి కమర్షియల్ సినిమా. శ్రీ మంజునాథ 2001. ఈ లెజెండరీ కాంబినేషన్ చివరి చిత్రం. అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా చిరంజీవి స్వయంగా పరమశివుడి పాత్రలో కనిపించారు. అతిథి పాత్రే అయినా చిరంజీవి తెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఘన విజయం సాధించింది. మొత్తంగా 14 సినిమాలు, ఎన్నో సూపర్ హిట్లు, 2 ఇండస్ట్రీ హిట్లు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర. విలన్ గా ప్రారంభమైన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగిన ప్రయాణంలో రాఘవేంద్రరావు పాత్ర ఎంతో కీలకం. అందుకే తెలుగు సినిమా అభిమానులు ఈ కాంబినేషన్ ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కాంబినేషన్ లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? జగదేక వీరుడా, తెలుగు సుందరనా, ఘరానా మొగుడా లేదా రౌడీ అల్లుడా? కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై తెలుగు సినిమా.